సో ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియా మొత్తంగా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే ఫండ్ హౌసెస్ ఇవి PMS లో. సో ఇట్లాంటి ఫండ్ హౌసెస్ లో కూడా మనకి ఒక్కొక్కసారి ఒక్క ఇయర్ మాత్రం కొంచెం తక్కువ రిటర్న్ చూస్తాం. అంటే ఏదైనా మిగతా ఫండ్ హౌసెస్ కానివ్వండి అన్ని కూడా 18%, 20% ఇచ్చే చోట ఇవి ఒక్కొక్క ఇయర్ 5%, 6%, 7% ఇచ్చిన ఇయర్స్ కూడా ఉన్నాయి. ఈ 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మేము చూసాము. కానీ ఎప్పుడైనా అలా పడ్డా కూడా వెంటనే విత్ ఇన్ 1 year లో వాళ్ళు రికవర్ అవుతారండి. రికవర్ అయ్యి మంచి బుల్ రన్ లో వెళ్తారు వాళ్ళు. సో ఇవి కాకుండా కూడా చాలా మంది చెప్తారు సార్ పూర్ణార్థ అని, లేకపోతే ఏదైనా అదర్ కంపెనీస్ గురించి చెప్తారు, రినైసెన్స్ అని కావచ్చు, లేకపోతే చాలా కొన్ని కంపెనీస్ పేరు కూడా వెళ్ళను పట్టుకొస్తారు నా దగ్గరికి. సార్ ఇలాంటి PMS లో వేసుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అంటారు. ఇవి తప్ప మిగతా వాటిలో మీరు వేసుకున్నారు అంటే మీ అమౌంట్ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నట్టే అని చెప్తాను నేను. అంటే మన అమౌంట్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు అవుతుంది మీరు. ఒకవేళ నేను కనుక మీకు ఇవి కాకుండా వేరే PMS నేను రికమెండ్ చేసినా కూడా అది నేను మీ మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అవుతాను. సో అలా ఎప్పుడు డబ్బులతో ఎక్స్పెరిమెంట్ చేయకండి. చాలా మంది కాల్స్ చేస్తున్నారు, రకరకాల PMS పేర్లు చెప్తున్నారు. సో అవి టెంపరీగా షార్ట్ టైమ్ లో మీకు రిటర్న్ ఇవ్వచ్చేమో, కానీ పడ్డాయి అంటే ఒక్కసారి కనుక వాళ్ళ స్ట్రాటజీ వర్క్అవుట్ కాక మార్కెట్ లో ఫాలో అయింది అంటే మాత్రం గణనీయంగా పడిపోతాయండి. అవి మళ్ళీ పైకి కూడా లేవవు. ఇట్లాంటి కంపెనీస్ కి మళ్ళీ పైకి రావడం టైం పడుతుంది, 1 year. ఇంకో చిన్న కంపెనీలు వెళ్ళకండి. సింగిల్ మ్యాన్ ఆర్మీ హ్యాండిల్ చేస్తున్నాడు, డిజర్వ్ అంటారు, చాలా పేర్లు చెప్తున్నారు దగ్గర. వద్దండి, రిస్క్ తీసుకోకండి. PMS లో మనం పెట్టి 50 lakhs. సో 50 lakhs పెద్ద అమౌంట్. మనకి రిటర్న్ తో పాటు ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.